ఒక విశ్వాసి పేదరికంలో కొనసాగేదానికి, ఒక విశ్వాసి ఆర్థికంగా చాలా కష్టపడేదానికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించలేకపోవడం. దేవుడు ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. వినే స్థితిలో మనం ఉండాలి కదా. ఇప్పుడు ఎవరెవరు వాక్యం వినగలరు అంటే, లైవ్లో చూస్తున్న వారు వాక్యం వినగలరు, ఇక్కడ ఉన్నటువంటి వారు వాక్యం వినగలరు. ఇక్కడ లేనటువంటి వారు ఈ వాక్యాన్ని వినలేరు. నేను మాట్లాడుతూనే ఉన్నా, కానీ వినలేని స్థితిలో ఉన్న వారు చాలామంది ఉన్నారు. సో దేవుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. మనము వినగలిగే స్థితిలోనికి మనము రావాలి. ఇప్పుడు నువ్వు పేదరికంలో ఉండవచ్చేమో, కానీ కొంచెం దేవునికి టైం ఇస్తే దేవుడు నిన్ను గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అని నేను తెలియజేస్తున్నాను. ఈనాడు ధనము అన్నటువంటిది ఏమండి తప్పుడు హస్తాలలో ఉన్నది. డబ్బు ఉండవలసింది ఎవరి దగ్గర అంటే నీతిమంతుల దగ్గర ఉండాలి. నీ దగ్గర డబ్బు ఉందనుకోండి, నీ అవసరాలకు ఖర్చు పెట్టుకుంటావు, దేవునికి ఖర్చు పెడతావు. నీ దగ్గర డబ్బు ఎక్కువ ఉంటే నువ్వు ఇతరులు మోసం చేసేదానికి, ఇతరులు తొక్కేసేదానికి నువ్వు ఖర్చు పెట్టవు.